అంటే ఇంట్లో తిరిగి ఇప్పుడు ఇంట్లో ఇంకా ఫుల్గా కూడా తిరగలేదు, కానీ ఇక్కడికి వచ్చాక ఎంత రిలాక్సింగ్ ఉందో తెలుసా అసలు కదా. చాలా బాగా వస్తుంది. ఐ నీడ్ టు టెల్ ద వ్యూవర్స్, యాక్చువల్లీ నేను 12th floor లో ఉన్నాను. 12th floor లో ఉన్నాను నేను. ఓకే రైట్. సో ఇక్కడ ఏంటి ఈ సెటప్ అంటే 12th floor అని చెప్పి మనం ఇలా పెట్టామా వైరింగ్? ఎస్ ఆఫ్ కోర్స్, ఇది సేఫ్టీ పర్పస్, సేఫ్టీ కోసం. అంటే చిన్న కిడ్స్ ఉన్నప్పటికీ లేదా బర్డ్స్, మన హైదరాబాద్ అంటేనే తెలుసు కదా, పిజన్స్ లేని ప్లేస్ అంటూ లేదు, ఎక్కడ చూసినా వస్తాయి. అలా అని వాటిని స్టాప్ చేయలేము అండ్ ఈ వ్యూ ని కూడా పోగొట్టుకోలేము. రెగ్యులర్ ఈ టైప్ ఆఫ్ మెటల్స్ కూడా వస్తాయి గ్రిల్. సో ఈ టైప్ వేసామంటే క్లోజ్ అయిపోతుంది వ్యూ మొత్తం. సో అలా క్లోజ్ అవ్వకుండా, వ్యూ క్లోజ్ అవ్వకూడదు, సేఫ్టీ కావాలి. సో ఫర్ దట్ మనం ఈ ఇన్విజిబుల్ గ్రిల్ అనేది ప్రిఫర్ చేస్తాం అన్నమాట. ఇన్విజిబుల్ గ్రిల్ అంటే ఇట్స్ ఇన్విజిబుల్ గ్రిల్. అంతా కూడా ఇది మెటల్ వస్తుంది, వైర్, ఇది ఎస్ఎస్ వైర్. ఈ స్ట్రెంత్ కూడా చాలా ఉంటుంది. ఈవెన్ ఒక పర్సన్ వెళ్ళి కూడా దీని మీద పడ్డా కూడా ఇది బ్రేక్ అవ్వదు. సో అందుకని బెస్ట్ సెక్యూరిటీ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ కూడా చక్కగా మీరు మనం సెటప్ ఇచ్చారు చేయడానికి. సో ప్లాంట్స్ ఇష్టపడే వాళ్ళు అలాగే తులసి మాత మన ట్రెడిషన్ వి ఫాలో. ఈవెన్ మనకు పైన కూడా ఇచ్చాం అన్నమాట, హ్యాంగ్ చేసుకోవచ్చు కర్టెన్. ప్లాంటేషన్, నైస్ హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఫర్దర్ ఇంకా అంటే క్లయింట్ ఏదైనా కావాలనుకున్నా రేపు పొద్దున్న ఇది చేయలేదే అనుకోకుండా ముందే మనం అన్ని ప్లాన్ చేసి ఇచ్చేస్తాం. బాగుంది, మంచి క్రియేటివ్ గా తెలివిగా. ఇంత ప్రశాంతత దొరికినప్పుడు చెలేగా. అండ్ తర్వాత మీరు నైట్ లో చూడాలి ఈ వ్యూ, చాలా బాగుంటది. వెరీ గుడ్ టైమ్ ఫర్ చిల్ అవుట్. నేను షూట్ అయ్యాక ఇక్కడ కూర్చుంటా కాసేపు, భలే ఉంది. ఓకే, సో లెట్స్ మూవ్ నౌ. సో బాల్కనీ స్టోరీ అనేది ఎప్పుడు ఎండ్ అవ్వదు. బాల్కనీ హ్యాస్ అ లాట్ ఆఫ్ స్టోరీస్ టు టెల్ కదా. సో మనం నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? నెక్స్ట్ మనం డైనింగ్ హాల్కి వెళ్దాం. డైనింగ్ హాల్కి వెళ్దాము. సో అది ఎలాగా డిజైన్ చేశారు ఏంటో తెలుసుకుందాం లోపలికి వెళ్ళి.